నాటోకి సంబంధించిన రూట్ ఏమంటాడంటే, అగర్ రష్యాతోని భారత్ ఆయిల్ కొనుడు బంద్ చేయకపోతే మేము 100% శాంక్షన్ పెడతారట. పెట్టుకోపో, కుర్చీ మరత పెట్టి కిందికి మీద దాకా పెట్టుకోపో అని చెప్పి భారత్ ఇలా తోడ్ ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది. నువ్వు మాట్లాడుతుంది ఎవరితోనో కావరా బాబు, వన్ ఆఫ్ ది బెస్ట్ డిప్లొమాట్స్ జైశంకర్ గారితో మాట్లాడుతున్నావు. ఉల్టా హాత్ పచ్చకడ కొడతారు. సో కట్ చేసి చిట్టా లోపలికి పోతే ఊరియకుండా ఫ్రెండ్స్, ఇండియా అనేది బ్రోకర్ కాదు రే, ఒక సూపర్ పవర్ సోవరెన్ స్టాండ్ ఇలా యావత్ ప్రపంచానికి. ఇది నువ్వు అర్థం చేసుకో. నాటోస్ న్యూ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో మార్క్ రూట్, ఆయనకు ఇలా భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. న్యూ సెక్రటరీ జనరల్ అయినావు కదా అని చెప్పి కొత్త షీపురు మంచిగానే ఊపుతుంది, కాదని అంటలేను. కాకపోతే చెత్త కూడా గంతనే ఇడిచిపెట్టిపోతుంది. నీ చరిత్రకు చెదలు పట్ట నువ్వు పోయి భారత్తోనే పెట్టుకున్నావు. 100% శాంక్షన్స్ పెడతానంటాడు భారత్ మీద, రష్యా నుంచి ఆయిల్ కొంటే. వెనకటికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇట్లనే మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్తే ఈ కోకిల ట్రంప్ నాలుకలకైనా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఈ కోకిల కూ అనుకుంటా మాట్లాడుతున్నాడు. అది కూడా టారిఫ్లు కూడా 50 రోజుల్లో లేచి పడదొప్పుతారట అని చెప్పి భయపడేనిక ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశాన్ని పోయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో మార్క్ రూట్, ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్, నాట్ ఏ సబార్డినేట్ స్టేట్. కిసిక గులాం నై భారత్. భారత్ ఎవడు అయ్యా జాగిరి కాదు, భారత్ భారతీయులది. నీ అయ్యా జాగిరి కాదు, నీ ట్రంప్ జాగిరి కాదు. ఇది నువ్వు యాద పెట్టుకో. భారతదేశం అనేది ఇట్స్ ఎ ఇండిపెండెంట్ సోవరెన్ స్టేట్, నాట్ ఎ సబార్డినేట్ స్టేట్. ఇండియా ఎవరిని ఫాలో కాదు, యావత్ ప్రపంచం ఇండియాని ఫాలో అవుతున్నది ఇప్పుడు. ఇట్స్ ఎ సోవరెన్ రిపబ్లిక్ మిస్టర్ రూట్, యూ నీడ్ టు అండర్స్టాండ్. రైజింగ్ గ్లోబల్ పవర్, మా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అని చెప్పి అంటాడు చూడు. మా హుకుం, భారతదేశ హుకుం ఇలా చెలాస్తే ప్రపంచ దేశాలు జీ హుజూర్ అనాల్సిన రోజు. అది గుర్తుపెట్టుకో. వసుదేవ కుటుంబకం. కానీ గెలికితే యూ గెలికిఫై వి చీరిఫై అని అన్నట్టు. సో ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫాలోవర్, ఇట్స్ ఎ సోవరెన్ రిపబ్లిక్ మై డియర్ ఫ్రెండ్, అండ్ ఇట్స్ ఎ రైజింగ్ గ్లోబల్ పవర్ విచ్ చూజెస్ ఇట్స్ ఓన్ పాత్. చెప్పినా కదా, భారత్ దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అని చెప్పి మాట్లాడతారు. మా దగ్గర కేవలం నంబర్లే కావు, ఆర్థిక నంబర్లే కావు, మా ఇన్ఫ్లుయెన్స్ గొప్పది, మా లెజిటిమసీ ఒక బ్యాకప్తో నడుస్తుంది. నోట్లు గుద్దినామా, పాలసీలు చేంజ్ చేసినామా, పీకుడు మాటలు మాట్లాడినామా, కొత్తిమీర కట్టలు పడేసినామా అన్నది కాదు భారత్ అంటే. ఇది గుర్తుపెట్టుకో. ఇండియా ఒక గ్లోబల్ పవర్ బాస్. పాకిస్తాన్ లెక్క బిచ్చం ఎత్తుకునే చిప్ అని అనుకున్నారు, పుచ్చలు వలిగిపోతాయి ఒక్కొక్కటి. ఇది యాద పెట్టుకోండి. 5th లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్ మిస్టర్ రూట్. ఇది నువ్వు అర్థం చేసుకో. నీ యునైటెడ్ కింగ్డమ్ని 2022లోనే మేము ఓవర్టేక్ చేసినాం. ఇది నేనన్నమాట కాదు మిస్టర్ రూట్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎకనామిక్ అవుట్లుక్ 2023 వచ్చిన అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకొని మాట్లాడుతున్నది ఇవాళ చిత్రగుప్త్. ఇవాళ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ జర్మనీని కూడా వెనకకు జరిపేస్తున్నది. ఎక్స్పెక్టెడ్ టు సర్పాస్ జర్మనీ బై 2027 అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ నేను మాట్లాడింది కాదు, మార్గన్ స్టాన్లీ ఇచ్చిన కథనం ప్రకారం చెప్తున్నా. ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ హోమ్ల్యాండ్ టు 17.5% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్. యావత్ ప్రపంచానికి 17.5% పాపులేషన్ అని ఉన్నది అని అంటే మేరా భారత్ మహాన్ అని చెప్పి చెప్తారు. ఇది గుర్తుపెట్టుకో. ఇన్ ఎవ్రీ 6 హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రపంచ పాపులేషనే తీసుకొని ఉంటే నువ్వు ఎవరెవరు ఇప్పుడు కంప్లీట్గా రేషియో తీసుకొని చూస్తే 17.5% పాపులేషన్ అంటే నువ్వు ఒక 6 మంది ప్రపంచ దేశాల నుంచి తీసుకొని ఆ 6 గుట్లు ఎవరు అని అంటే ఒకడు నీకు భారతీయుడు కనిపిస్తాడు. ఇది నా భారతదేశ గొప్పతనం. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావేమో కేవలం భారత్ ఒక రీజనల్ ప్లేయర్ అని. కాదో, మల్టీపోలార్ వరల్డ్లా సెంటర్ పోల్ ఎవరు అని అంటే నా భారత్ మిస్టర్ రూట్. అది తెలుసుకొని ఫస్ట్ మాట్లాడు. ఇవాళ భారత్ రష్యాతో ఏదైనా ట్రేడ్ చేస్తుంది అంటే అది లీగల్గా చేస్తున్నది, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నది, మోతబరితో చేస్తున్నది, తుపేలా చేస్తున్నది, తురుమై చేస్తున్నది, స్మార్ట్ వేల చేస్తున్నది. బిచ్చం బతుకుల బాద్షా పాకిస్తాన్ లెక్క కాదు నా భారత్. ఇది గుర్తుపెట్టుకో. ఇవాళ భారత్ ఎప్పుడు కూడా ఏ రకమైన ఇంటర్నేషనల్ లాని ఉల్లంఘించలే. రష్యన్ ఆయిల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీదకే కొన్నది, గ్లోబల్ నామ్స్కి మద్దతు తెలుపుకుంటూనే కొన్నది. ఫుల్ ఇన్షూర్డ్. ఆఫన్గా మనం చూస్తూనే ఉంటాం. డాలర్ ఎందుకు వాడతాం రాబోయే? మేము రూపాయలలోనే చేస్తాం, దిరంలలో చేస్తాం, వాన్లలో చేస్తాం, రూబెల్లలో చేస్తాం. మీ డాలర్ ఎందుకు వాడతాం రాబోయ్? మీరు డాలర్ వాడతలేరని చెప్పి నీ గాయ గత్తర నా మిస్టర్ రూట్. ఇవాళ అడుగుతున్నది భారత్. రష్యా నుంచి బరాబర్ ఆయిల్ తీసుకుంటాం, రష్యా నుంచి యూరోప్ తీసుకుంటలేదా? సెకండ్ లార్జెస్ట్ ఫాసిల్ ఫ్యూయల్ కస్టమర్ లెక్క యూరోప్ పోతలేదా మిస్టర్ రూట్? ఆడ నోట్లో మన్ను పడ్డదా? నువ్వు తీసుకుంటే సంసారం, మేము తీసుకుంటే వ్యభిచారమా? నువ్వు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఆడికేం తీసుకుంటలేవా?
నా విదేశాంగ మంత్రి జయశంకర్ గారిది మీ ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిండు కదా మీ మీటింగ్స్లల్లో. మళ్ళీ దానికి జర జవాబు చెప్పు. ఇది నేను మాట్లాడిన మాట కాదు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA సమావేశంలో May 2024లో జరిగిన కథనం. మళ్ళీ ఆయన అడిగిన మాటలకు మీరు ఎప్పుడైనా సమాధానాలు చెప్పిర్రా? ఇది మీరు గుర్తుపెట్టుకోరు. ఇండియా ఏదైతున్నదో G7 నేషన్స్ $60 per barrel చెప్తారు. దానికంటే తక్కువ మేము ఖర్చు పెట్టుకొని ఆయిల్ కొంటుంటే మీకు నొస్తుందా? మేము నెగోషియేట్ చేసుకుంటాం రష్యాతో, మాకు సత్సంబంధాలు ఉన్నాయి రష్యాతో, మేము మీకడ తక్కువ కొంటున్నామని చెప్పి మీకు బగబగ మంటలు వేస్తుందా? ఇది స్ట్రాటజికల్ స్మార్ట్నెస్ అని అంటారు మిస్టర్ రూట్. ఎనర్జీ కాస్ట్లను నియంత్రణలను పెట్టనికే స్మార్ట్ ప్రొసీజర్స్ అంటారు. ఇన్ఫ్లేషన్ని కట్ చేసే తపస్సు అని అంటారు. దేశ ప్రజలకు సేవ చేసే తత్వం అంటారు మిస్టర్ రూట్. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇది మేము భారత్ని వసుదేవ కుటుంబకమనో లేకపోతే మేరా భారత్ మహాననో మేము యుద్ధాలు చేసి లేకపోతే వెపన్స్ అమ్మి ఈ ఘనత సాధించలే మిస్టర్ రూట్. కాన్ఫ్లిక్ట్ చేసి మేము ఎప్పుడు భారత్ని ముంగటికి తీసుకోపోలే. మేము మిత్రపక్షాలను చూస్ చేసుకుంటా ప్రపంచాన్ని ఏగడం అంటే వసుదేవ కుటుంబకం అనడం మొదలెట్టినాం, కలుపుకోయినాం. కరెక్ట్గా చెప్పాలనంటే నువ్వు కాన్ఫ్లిక్ట్ని నమ్మినావు, మేము కలుపుకోబోయే తత్వాన్ని నమ్మినావు. వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ ఎయిడ్స్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఇవాళ భారత్ యొక్క గ్లోబల్ రోల్ నీకు తెలుసా మిస్టర్ రూట్? భారత్ యొక్క రోల్ కాంపాక్టివ్ కాదు మిస్టర్ రూట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇవాళ భారత్ ఏ దేశాన్ని కూడా ఆక్రమించుకోలే. ఇన్ఫ్యాక్ట్ ఒక దేశానికి జీవనం పోసింది నా భారత్. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. 75 సంవత్సరాల ఇండిపెండెన్స్లా, ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువనే ఉండొచ్చు, 75 రౌండ్ ఫిగర్ చెప్పిన నేను. భారత్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ 49 UN మిషన్స్లో పనిచేసింది మిస్టర్ రూట్. ఎప్పుడన్నా నీ దేశం పనిచేసిన హైదరాబాద్ నేను అడుగుతున్నా. 49 UN మిషన్స్లో పనిచేసింది నా భారత్. సుమారు 20,000 టన్నుల వీటిని ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చినాం. మెడికల్ ఎయిడ్ యుక్రెయిన్కి ఇచ్చినాం. మేము ఎప్పుడు కూడా డీఎస్కలేషన్కే డైలాగ్ చేసినాం. రష్యా యుక్రెయిన్ వార్లో కూడా పీసే ఉండాలని చెప్పి నా భారత్ కోరుకున్నది. మేము ప్రపంచ దేశాలకు బాంబులు పంపించి పైసలు సంపాదించలే. మేము అన్నం పంపించినాం, గొప్పోళ్ళమైనం. ఫ్యూయల్ పంపించినాం, గొప్పోళ్ళమైనం. మెడిసిన్ పంపించినాం, గొప్పోళ్ళమైనం. అందుకనే మేము యావత్ ప్రపంచాన్ని వసుదేవ కుటుంబకం అని అన్నాం, సర్వే జన సుఖినో భవంతు అని అన్నాం మిస్టర్ రూట్. బెటర్ అండర్స్టాండ్ అబౌట్ భారత్ బిఫోర్ అటరింగ్ యువర్ ఇల్లాజికల్ ర్యాంట్. ఐ కుడ్ బి మోర్ రూడ్ విత్ యూ. ఇంకా ఖతర్నాక్గా నేను మాట్లాడగలుగుతా, కాకపోతే సభ్యత గల కుటుంబంలో ఉన్నాం కాబట్టి జర నాజూక్గా మాట్లాడుతున్నా. కొత్తగా సెక్రటరీ అయినావు కదా, అందుకే ఇజ్జత్ ఇస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండియాస్ ఫారిన్ పాలసీ ఏదైతుందో స్ట్రాటజిక్ అటానమీ నుంచి పోతుంది అని అంటే మా ఇండిపెండెన్స్ మేము చూస్ చేసుకొని పోతాం. ఎవడయ్యకి ఇనం, ఎవడయ్యకు లొంగం. ఆడా మా ఫారిన్ పాలసీ డిఫైన్ అయింది మిస్టర్ రూట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మా పార్ట్నర్షిప్ రష్యాతోని కేవలం ఆయిల్కే కాదు స్పేస్ కోఆపరేషన్లో కూడా ఉన్నది. గగన్యాన్ మాడ్యూల్స్ ఫ్రమ్ రష్యా, నీకు ఇంకా బగబగ మండుతుంది రూట్. డిఫెన్స్ కొలాబరేషన్ బ్రహ్మోస్ మిసైల్స్ S-400 నీకు సలసల మండుతుందని కూడా నాకు తెలుసు రూట్. ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ నువ్వు యాద్ మర్చిపోయినావా మిస్టర్ రూట్? నువ్వు కేవలం ఆయిల్ మీద మాట్లాడుతున్నావు. ఇవాళ భారత్ ఒక క్వాడ్ మెంబర్. US, జపాన్, ఆస్ట్రేలియా అండ్ భారత్ ఒక టీం. బ్రిక్స్ల లీడర్, G20 ప్రెసిడెంట్, గ్లోబల్ సౌత్ వాయిస్. ఇది కేవలం బ్యాలెన్స్ కాదు రే, ఇది బాధ్యత. ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేసే బాధ్యత. ఒక దగ్గర క్వాడ్లు ఉన్నాం, ఒక దగ్గర బ్రిక్స్లు ఉన్నాం, ఒక దగ్గర G20 ప్రెసిడెంట్ నేతృత్వం చేస్తాం, ఒక దగ్గర గ్లోబల్ సౌత్ లీడర్కి అడుగులేస్తున్నాం. శాంక్షన్స్ అనేది నువ్వు వేస్తే నువ్వు ఏమనుకున్నావురా నాకు అర్థం కాదు మిస్టర్ రూట్. అది నీకు సూసైడ్ అవుతుంది. భారత్ మీద శాంక్షన్స్ వేయడం అని అంటే ఖుద్ ఖుషీ కర్నే కా, ఆత్మహత్య. ఇది గుర్తుపెట్టుకో, ఇది నువ్వు తెలుసుకొని మాట్లాడు. US, NATO కలిసి భారత్ని థ్రెటన్ చేస్తానంటే గంట హఠాసావానికి ఘట అని అంటారు భారత్లో. ఇవాళ ఇండో పసిఫిక్ పార్ట్నర్ అగర్ మీకు రావాలా చైనీస్కి అగెన్స్ట్గా అంటే అది భారత్. ఇవాళ 3.7 ట్రిలియన్ ఎకానమీ భారత్. మీ బోయింగ్లు మేమే కొంటాం, మీ ఐఫోన్లు మేము కొంటాం, మీ అమెరికా టెక్నాలజీకి మౌస్ మేమే ఈడికేని కదిలిపిస్తాం. ఇది నువ్వు యాద పెట్టుకో. ఫార్మాస్యూటికల్ సప్లై చైన్లు మళ్ళీ ఏ రకంగా ఉంటాయో చూసుకో. 60% ఆఫ్ ది గ్లోబల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అది నా భారత్ సప్లై చేస్తుంది రా ఫాల్తుగా. ఇది తెలుసుకొని మాట్లాడు. శాంక్షన్స్ పెడతారంట, శాంక్షన్స్ నీ సంఖ కింద సగోడి లేపుతుంది భారత్. ఇది యాద పెట్టుకోండి. ఇవాళ పబ్లిక్ గుడ్ విల్ ఏదైతే ఉంది చూడు, పబ్లిక్ గుడ్ విల్ అని అంటే అరే మా తెలంగాణ అంత ఉంటుందిరా మీ దేశ పాపులేషన్. నువ్వు ఏ దేశ పొడవు నాకు తెలియదు కానీ మా తెలంగాణ హైదరాబాద్ ఉన్న పాపులేషన్ ఉంటుందిరా మీరు. మా గల్లీలు ఉన్నంత మంది మొత్తం మీ డిస్ట్రిక్ట్లు ఉంటారా? నేను అడుగుతున్నా. భారత్తో గెలుపుకోవడం అంటే
148 కోట్ల జనాభా ఆగ్రహానికి గురి కావడం ఇది నా భారత్. 17.5% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్తో యుద్ధాన్ని చేడు చేయడం అది నా భారత్. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. సెల్ఫ్ డిస్గైజ్డ్ డిప్లొమసీ అని చెప్పి దాని పేరు డిప్లొమసీ అని పెట్టి నాటకాలు ఆడుతున్నారా మీరు? సెక్రటరీ అంట. అసలు నువ్వు ఎవడికి రాబోయే సెక్రటరీ? నాటోకా ట్రంప్కా? నిన్ను అడుగుతున్నాయి అలా రూట్ చెప్పు. కొత్త షీపురు లేక మాట్లాడుతున్నావు. ఇండియా శాంతిని కోరుతుంది, ఇండియా డిప్లొమసీని సపోర్ట్ చేస్తుంది, ఇండియా తన ప్రజల శ్రేయస్సు కోసం అడ్డమైన ఆడపోయి సాక్రిఫైస్ చేసి రాదు మా కల్చర్ని, మా సౌవరినిటీని. ఇది గుర్తుపెట్టుకో. మాది ఆరోగెన్స్ కాదు, మాది రెస్పాన్సిబిలిటీ. ఇది గుర్తుపెట్టుకో. మాది గర్వం కాదు, మాది గౌరవం. వీఆర్ ఓపెన్ టు టాక్స్. మాట్లాడనీకే మేము రెడీ, బట్ మంట పెట్టనీకే ప్రయత్నం చేస్తే పాతాళానికి దొక్కుతాం మిస్టర్ రూట్. ఇది కూడా గుర్తుపెట్టుకో. మధ్యవర్తిత్వం మేము యాక్సెప్ట్ చేస్తాం, బట్ మమ్మల్ని మధ్యలో యాలాడదీస్తానని అంటే పైజామా ఆడలు కూడా తీస్తాం. ఇది నా భారత్ రూత్. నువ్వేదో చెప్పగానే కాడికేం చెప్పగానే హుకుం కాదిడా, హుకుం కాదిడా. ఇది గుర్తుపెట్టుకో. హుజూర్ జీ హుజూర్ అనడానికి ఎవడు గులాంలు లేరిడా. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నా భారత్ ఒక బ్రోకర్ కాదు. ఇండియా ఈజ్ ఎ ప్లేయర్. ఇండియా ఈజ్ ఎ ప్లేయర్. గ్లోబల్ పవర్ గేమ్స్లా ఒక గ్లోబల్ ప్లేయర్ నా భారత్. అగర్ మీ వెస్ట్ మా రిలయబుల్ పార్ట్నర్ కావాలనంటే భారత్ని ఈక్వల్గా ట్రీట్ చేయి. టార్గెట్ చేస్తానంటే మాత్రం తాట తీస్తుంది భారత్. దిస్ ఈజ్ ఆర్ భారత్. నువ్వేంద్రా శాంక్షన్ పెట్టేది? ఫస్ట్ పోయి చెట్టిప్పుకొని సంఘ కింద వాసన చూసుకో, తర్వాత శాంక్షన్స్ అని చెప్పి మాట్లాడు భారత్ మీద. ఫ్రెండ్స్, మ్యాక్సిమం మన భారత్ గొప్పతనాన్ని మేము మీకు కళ్ళకు అద్దినట్టు చూపించినాం ఫ్రెండ్స్ ఈ చిట్టాల. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. ఈడెవడో మన మీద శాంక్షన్స్ పెడితే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఫ్రెండ్స్? చెప్పండి ఒక మాట, ఒకటి అడుగుతున్నా. గ్లోబల్ పవర్లా గ్లోబల్ ప్లేయర్ మనం ఇవాళ. మనం మౌస్ కలుపుతూనే ఒక్కొక్కటి జీవితాలు కదులుతాయి. ఇది సెక్రటరీ టు నాటోనా లేకపోతే సెక్రటరీ టు ట్రంపా? తీట ట్రంప్కి ఒక శాంక్షన్స్ హీరో మళ్ళీ ఇంకొకటి దొరికిండు నాటోలో. దీని మీద మీ కమెంట్స్ ఏమున్నాయో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మీద మీ థాట్ ఏముందో చెప్పురి ఫ్రెండ్స్. అగర్ కూడా ఈ కంటెంట్తో మీరు ఏకీభవిస్తే భారత్ మాతాకి జై అని చెప్పి ఒక కమెంట్ కొట్టురి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. అండ్ 5 లక్షల సబ్స్క్రైబర్ల మా తపస్సుల చెర్ర మీ ప్రోద్బలం కావాలా. నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుర్రి. భారత్ మాతాకి జై.